నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది వచ్చి టమాటా రేట్లు పెరిగినంత ఈజీగా మనకు టమాటా చెట్లు అయితే పెరగవు. అది మన రైతులంతా తెలుసుకోవాలి. మీరు ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరే చూసుకోవచ్చు టమాటా రేట్లు అనేటివి ఏ విధంగా అయితే పెరిగాయో. జూన్ 1 నుంచి అయితే మనకైతే కొంచెం హోప్ అనేది వచ్చింది. హోప్ వచ్చినప్పటి నుంచి టమాటా చెట్లను చూసుకోవడం అయితే స్టార్ట్ చేశారు రైతులు ఉండేవాళ్ళు. అంతకు ముందు అయితే తక్కువగానే ఉండింది. టమాటా చెట్లు వదిలేసినారు. ఈ రేట్లు పెరిగేలకు ఆల్రెడీ ఇప్పుడు మన చెట్లలో ఉండే ఎర్రకాయలు ఆల్రెడీ మన కోతలు వస్తుంది, స్పీడ్ వేసిన కాయలన్నీ పెరిగేస్తున్నారు. చూద్దాం అవి ఆ టమాటాలు అయితే ఒక వారం రోజులు 10 దినాల వరకు అయితే ఉండొచ్చు. అవన్నీ వెళ్ళిపోయినాక మనకు కొంచెం రేటు కూడా రైజ్ అనేది అవి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఈ కాయలు ఎర్రకాయలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, చెట్లు స్పీడ్ వేసిన కాయలు అన్నీ వచ్చేస్తే కొంచెము కష్టమే. మార్కెట్కి కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే రేట్లు అనేటివి కూడా తగ్గుతాయి, ఆకాయలు ఎక్కువ అయిపోతాయి. మళ్ళా ఓన్లీ మన కాయలే పోతే ఎర్రకాయలన్నీ కంప్లీట్ అయిపోయాక చెట్లో ఉన్నటివి స్పీడ్ వేసినటువంటి కంప్లీట్ అయిపోయాక రేట్లు అయితే పెరుగుతాయి. ఈరోజు ఇంకా టాపిక్లోకి వచ్చేసి టమోటా రేట్లు పెరిగినంత ఈజీగా అయితే చెట్లు అయితే అంత ఫాస్ట్గా పెరగవు. మనం గమనించుకోవాలి. రైతులు ఆల్మోస్ట్ 90% అయితే వదిలేశారు. రేర్గా ఎవరో నాటుకున్న వాళ్ళు, ఇప్పుడు కాయలకు శాంపుల్ వచ్చే వాళ్ళు మాత్రమే, అప్పుడు కాయలు వచ్చేంత వరకు చూసుకునే వాళ్ళు మాత్రమే అయితే చెట్లను కాపాడుకున్నారు. ఇంకా ఆల్రెడీ ఒక కోత, 2 కోతలు, 3 కోతలు పట్టిన వాళ్ళు అయితే వదిలేశారు స్ప్రేయింగ్లు చేయకుండా. ఇంక నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే మందులు వదిలేటప్పుడు కూడా అయితే చూసుకోవాలి. ఆల్రెడీ చెట్టు మనకైతే ఒకేసారి ఎక్కువ ఇచ్చేస్తాము, చెట్టు బాగా పైకి లేస్తుంది అనుకోవద్దండి ఇప్పుడు. ఎందుకంటే మనం ఎంత ఇచ్చినా కూడా అది ఎంత తీసుకోవాలో అంతే అయితే తీసుకుంటుంది. అంతకు మించి అయితే ఎక్కువ అయితే తీసుకోవద్దు అనేది కూడా అయితే మీరు గ్రహించాలి. ఎందుకంటే ఎంత తీసుకోవాలో అంతే అయితే తీసుకుంటుంది, అంతకు మించి అయితే తీసుకోదు. అది మనందరికీ తెలిసిండేదే. నువ్వు ఎంత తింటావు అంతే తింటావు, అంతకు మించి ఎక్కువ ఇచ్చినా కూడా అయితే ఎక్కువ తీసుకోదు. మీరు ఇప్పుడు ఓ మూట ఒకేసారి రోజు ఎత్తుకొని వదిలేస్తా అంటారు. ఒకసారికి ఓ ప్యాకెట్ 25 కేజీలు ఎత్తుకొని వదిలినా అంతే రిజల్ట్ వస్తుంది. నువ్వు అర్ధ ప్యాకెట్ వదిలినా అంతే రిజల్ట్ వస్తుంది. అందుకని కొంచెము స్ప్రేయింగ్ మందులు యూజ్ చేసేటప్పుడు కానీ, డ్రిప్ మందులు యూజ్ చేసేటప్పుడు కానీ కొంచెం అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత అంత యూజ్ చేసినా కూడా ఎంత అంతే తీసుకుంటుంది కాబట్టి. స్ప్రేయింగ్ మందులు కూడా స్ప్రే చేసేటప్పుడు కొంతమంది సాలు స్ప్రే చేస్తూ అంటారు. అది ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళని. రోగం ఎక్కువ వచ్చేసింటే ప్రతిసార్లు స్ప్రే చేయాల్సిందే, లేకుంటే అది వాళ్ళ కన్వీనియంట్. మనమైతే ఎప్పుడైతే 1 డ్రమ్ 2 డ్రమ్ములు అయితే ఎకరాకైతే పడతాయి. ఒక స్ప్రే అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి కాయలు అయిపోయిన వాళ్ళు అయితే. ఎందుకంటే ఏమన్నా ఊజీలు కానీ ఆల్రెడీ అన్ని రోగాలు అనేది చెట్టుకి అటాక్ అయిపోయింటాయి. చెట్టు కూడా కలర్ కూడా మారిపోయింటుంది. పచ్చ కలర్ లేకుండా కొంచెం ఎండిపోయిన కలర్లోకి, ఎర్ర కలర్లోకి అయితే మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా అయితే చూసుకొని అయితే స్ప్రే అనేది చేసుకోవాలి. అదే మెయిన్. టమాటా చెట్లు పెరిగినంత స్పీడ్గా రేట్లు పెరిగినంత స్పీడ్గా చెట్లు అయితే పెరగవు. నీకు తెలిసిండేదే, నాకు తెలిసిండేదే. ఎందుకంటే రేట్లు అనేటివి 2 దినాల్లోనే చూడు ఎంత డిఫరెన్స్ అనేది వచ్చిందో మనకి. టమాటా రేట్లు అనేటివి, కాయలు అనేటివి మాకు 2-3 దినాల్లో మనకి చెట్టు నాటినప్పటి నుంచి కావాలంటే ఒక 60 దినాలు 70-80 రోజులు అయితే కావాల్సి వస్తుంది. కాబట్టి చూసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు చెట్లు పనికి రాకుండా ఉంటే అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి, మళ్ళీ పోత వస్తుందని నమ్మకంతో. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది. తోట చూసుకుని అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మళ్ళీ అయితే లాసుల్లోకి అయితే పోద్దండి. ఇప్పుడు ఇలా మనమైతే కోలుకుంటున్నాము. ఈ 4 దినాల నుంచే కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాము రైతులందరము. మళ్ళీ దెబ్బ పడిందంటే చెట్లు బాగలేని చెట్ల మీద ఇన్వెస్ట్ చేసి అయితే లాస్లోకి అయితే పోద్దండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగా మనమైతే డబ్బులు ఖర్చు పెట్టినంత ఈజీగా అయితే డబ్బులు సంపాదించలేము. అలాగే టమాటా చెట్లు రేట్లు వచ్చినంత స్పీడ్గా అయితే కాయలు అనేటివి మనకు చెట్లు అనేవి పెరగకూడదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు కూడా పొదుపుగా అయితే ఇన్వెస్ట్ చేసుకుని టమాటా మీద ఇష్టం వచ్చినట్లు స్ప్రేయింగ్ చేసి, ఇష్టం వచ్చినట్లు మందులు వదిలి రేటు ఉందిలే కదా అని కొంచెం మళ్ళీ మిస్ మ్యాచ్ అయిందనుకో మళ్ళీ అయితే అగసట్లేకపోతారు. ప్లానింగే చేసుకోండి, పర్ఫెక్ట్గా చేసుకోండి. ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా ఐటీ సైడ్ కానీ, ఫార్మింగ్ సైడ్ కానీ డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.